వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు రోజు రోజుకు దారుణంగా తయారవుతుంది. ఓవైపు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి ఎంపీలు ఎలాగో లేరు. కనీసం ఉన్న ఎమ్మెల్యేలను అయినా కాపాడుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నా వర్కౌట్ కావట్లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, వెళ్లిపోవాలి అనుకున్న ఎమ్మెల్యేలతో కేటీఆర్ ఇద్దరు చర్చలు జరుపుతున్నారు. కానీ ఫిరాయింపులను మాత్రం ఆపలేకపోతున్నారు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ లో వారిద్దరి బలాన్ని తగ్గిస్తోంది. ఇంకో విషయం ఏంటంటే, బీఆర్ఎస్ లో హరీష్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎవరు కూడా పార్టీని వీడట్లేదు. దాంతో హరీష్ రావు క్రెడిబిలిటీ బాగా పెరుగుతోంది. దానికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వెళ్లిపోతున్న వారికి ఆపడం కాదు, అర్జెంటుగా బీఆర్ఎస్ లో కేటీఆర్ ఇమేజ్ ను బాగా పెంచాలని చూస్తున్నారు కేసీఆర్. అలా చేస్తే గనక ఆటోమేటిక్ గా రాజకీయాల్లో అందరి చూపు కేటీఆర్ మీదే పడుతుంది. దాంతో ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ కు మంచి క్రెడిబిలిటీ దక్కుతుంది. ఈ విషయాన్ని ఇప్పుడు కొందరు బీఆర్ఎస్ లీడర్ల దగ్గర ప్రస్తావిస్తున్నారంట కేసీఆర్. ఇందులో భాగంగానే కేటీఆర్ తో సుదీర్ఘ పాదయాత్ర చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర అనేది ఓ అతిపెద్ద సెంటిమెంట్. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్, రేవంత్ రెడ్డిలు కూడా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. కాబట్టి కేటీఆర్ ను కూడా రాష్ట్రంలో మరింత బలమైన నేతగా మార్చాలంటే, ఇప్పటికిప్పుడు పడిపోతున్న బీఆర్ఎస్ ఇమేజ్ ను తిరిగి పెంచాలంటే అదే మార్గమని భావిస్తున్నారు కేసీఆర్. శ్రావణ మాసం నుంచే చిన్నసారు పాదయాత్ర మొదలు పెడతారని కూడా చెప్తున్నారు. బాసరలోని సరస్వతి ఆలయం నుంచి మొదలుపెట్టి తెలంగాణలోని ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామం మీదుగా కేటీఆర్ పాదయాత్ర సాగుతుందంట. కాగా కేటీఆర్ మాత్రం ఈసారి సుదీర్ఘ పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. అది కూడా 3.5 ఏళ్ల పాటు. కాకపోతే దీన్ని కంటిన్యూగా చేయకుండా విడతల వారీగా చేయాలని భావిస్తున్నారంట కేటీఆర్. ఇలా చేస్తే పార్టీలోని అన్ని నియోజకవర్గాల్లో కేటీఆర్ కు బలం పెరుగుతుంది. అలాగే అన్ని ప్రాంతాల్లో కేటీఆర్ కు పట్టు పెరుగుతుందని భావిస్తున్నారు. పాదయాత్ర వల్ల మీడియా ఫోకస్, రాజకీయాల ఫోకస్ మొత్తం కేటీఆర్ పాదయాత్ర మీద చుట్టూ తిరుగుతుంది. దాంతో ఆటోమేటిక్ గా ఆ పాదయాత్ర హైలైట్ అయిపోయి బీఆర్ఎస్ కు క్రమంగా గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారంట. అలాగే హరీష్ రావుకు కూడా చెక్ పెట్టాలంటే కేటీఆర్ పాదయాత్ర అయితేనే బెటర్ అని భావిస్తున్నారంట. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.